హాయ్ అండి. నమస్తే. ఈరోజు మా ఊరు నుంచి జున్ను పాలు పంపించారండి. ఇప్పుడు వీటితో మనం జున్ను తయారు చేసుకుందాం. ఇవి లీటర్ పాలండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పాలను వేసుకుందాం. సెకండ్ డే పాలు, ఒక గ్లాస్ పాలకు ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అదే ఫస్ట్ డే మిల్క్ అయితే ఒక గ్లాస్ పాలకు 3 గ్లాసులు నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. లీటర్ పాలకు 400 గ్రామ్స్ బెల్లం వేసుకుని బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోవాలండి. అంటే లీటర్ పాలకు 300 గ్రామ్స్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. వేరే గిన్నె తీసుకొని ఇప్పుడు పాలను వడగట్టుకోండి. ఇలా వడగట్టుకోవడం వల్ల ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే లీటర్ పావు నార్మల్ మిల్క్ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో 10 మిరియాలు 6 యాలకులు వేసి బాగా దంచుకొని పొడిలో చేసుకుని వేసుకోండి. ఇప్పుడు పాలను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం ఏ గిన్నెతో అయితే జున్ను చేసుకుంటున్నామో ఆ గిన్నె కూడా పెద్ద గిన్నె కానీ లేకుంటే కుక్కర్ కానీ తీసుకోవాలండి. ఇక్కడ ఇడ్లీ కుక్కర్ తీసుకుంటుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోండి. మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలు గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. 20 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తెరిచి ఒక నైఫ్ని తీసుకొని ఇలా గుచ్చినట్లయితే నైఫ్ క్లీన్గా వచ్చినట్లయితే జున్ను రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు గిన్నెని చల్లారించి గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి. తర్వాత గిన్నె అంచు చుట్టూ నైఫ్తో కట్ చేసుకుని గిన్నె పైన ఒక ప్లేట్ బౌల్ నుంచి రివర్స్ చేసినట్లయితే జున్ను గడ్డ ఈజీగా వచ్చేస్తుందండి. జున్ను చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.